Hello students, welcome to PRS Academy. In this video, we will discuss about some international issues that were recently in news because of recent decision of Panama's National Assembly, which was banning new mining concessions following protest against a contractor, that is with Canadian miner, to operate a key copper mine in the country. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో అంటే జిఎస్ పేపర్ 2 లో అండ్ కరెంట్ ఈవెంట్స్ కింద డిస్కస్ చేసుకుందాం. ఇది యాక్చువల్గా మనకి పనామా అనేది ట్రాన్స్ కాంటినెంటల్ కంట్రీ అండి. అంటే ట్రాన్స్ కాంటినెంటల్ అంటే ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీ, మనకి నార్త్ అమెరికా నుంచి సౌత్ అమెరికా వరకు చూసుకుంటే ఈ కంట్రీ అనేది మధ్యలో ఒక ఇస్తమస్. ఇస్తమస్ అనేది ఏంటంటే ఇస్తమస్ ఆఫ్ పనామా అంటే ఒక స్మాల్ ల్యాండ్, స్మాల్ బాడీ కనెక్టింగ్ బిట్వీన్ టూ లార్జర్ బాడీస్. ఇక్కడ మనకి పనామా గురించి చూసుకుంటే, పనామా అనేది మనకి నార్త్ అమెరికాకి అండ్ సౌత్ అమెరికాకి నార్త్ వెస్టర్న్ హెమిస్ఫియర్ లో ఉందండి. ఇట్ షేర్స్ బార్డర్స్ విత్ కోస్టారికా అండ్ కొలంబియా. మనం ఇక్కడ చూసుకుంటే కోస్టారికా కంట్రీ అండ్ కొలంబియా. సో ఇది మనకి సౌత్ అమెరికాలో ఉంటది. అలాగే ఇది చూస్తే మనకి నార్త్ అమెరికా బార్డర్ లో ఉంటది. సో ఇక్కడ మనకి పెనామా కెనాల్ కూడా ఒకటి, పెనామా కెనాల్ కూడా మనకి స్ట్రాటజిక్ రోల్ ప్లే చేస్తుందండి. ఇక్కడ పెనామా కెనాల్ ఈ పెనామా కెనాల్ అనేది మనకి స్ట్రాటజిక్ ట్రాన్స్పోర్టేషన్ హబ్ అని 82 కిలోమీటర్స్ లాగా ఉంటుందండి కెనాల్. ఇది మనకి మేజర్ గా కనెక్టింగ్ బాడీస్ చూసుకుంటే అట్లాంటిక్ ఓషన్ అండ్ పసిఫిక్. సో ఇక్కడ అట్లాంటిక్ లో మనకి స్పెసిఫిక్ గా కరీబియన్ సీ. సో ఈ మనకి మ్యాప్ పాయింటింగ్ లో యూజ్ అవుతుంది. ఇది మనకి పసిఫిక్ అంటే మేజర్ గా అట్లాంటిక్ అండ్ పసిఫిక్ ఓషన్స్ ని కనెక్టింగ్ చేస్తుంది పెనామా కెనాల్ అనేది. అయితే మనకి ఇక్కడ రిసోర్సెస్, న్యాచురల్ గా వాళ్ళకి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చి మనకి క్లే ఒకటి, లైమ్ స్టోన్ ఒకటి అండ్ సాల్ట్. ఇవి వచ్చి మనకి మేజర్ ప్రొడ్యూసర్స్ అండి. అలాగే మనకు మైనర్ ప్రొడ్యూసర్స్ చూసుకుంటే ఈ కంట్రీలో కాపర్ ఒకటి, బాక్సైట్ ఒకటి, ఫాస్ఫేట్స్ అండ్ కోల్. అలాగే మనకి రీసెంట్ గా ఎక్స్కవేషన్స్ ద్వారా మనకి పెట్రోలియం రిజర్వ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారు. పెట్రోలియం రిజర్వ్స్ అవి కూడా ఎక్కడంటే ఆఫ్ పసిఫిక్ కోస్ట్, అంటే వీటికి అడ్జసెంట్ గా ఉన్న పసిఫిక్ కోస్ట్ లో కానీ అండ్ కరీబియన్ షోర్స్. సో ఎందుకు ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుందంటే, ఈ పెనామా నేషనల్ అసెంబ్లీ రీసెంట్ గా పాస్ చేసిన దాని ప్రకారం ఏంటంటే, ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ ఈ కాపర్ మైన్స్ తీసుకోవడం వల్ల వేరే కంట్రీస్ అంటే కెనడా నుంచి వచ్చిన ఒక మైనింగ్ ఆపరేటర్ ఈ కన్సెషన్స్ ద్వారా ఇక్కడ మైనింగ్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, అలాగే మనకి నేషనల్ ఎకనామిక్ డెవలప్మెంట్ కి ఈ మినరల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ కంట్రీ నుంచి వేరే కంట్రీకి అని చెప్పి దే ఆర్ ఒపీనింగ్ అండి. సో దట్స్ వై దే ఆర్ ప్రొటెస్టింగ్. ఇది మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్ కింద అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో వన్ ఆఫ్ ద టాపిక్. థ్యాంక్ యూ.